अस्सलाम वालेकुम, आदाब। मैं मुजाहिद मोहिद्दीन खुदरी, ऑनरेबल चीफ मिनिस्टर के चंद्रशेखर राव साहब ने एक और बेहतरीन क़दम उठाया है लॉकडाउन को बर्खास्त करने का। उसके पीछे वजह किसी को पता नहीं है, सब लोग खुश हैं। बहुत अच्छा काम करे KCR साहब, वेरी सेक्युलर CM KCR साहब। उसके पीछे एक अहम वजह है जो मैं आपको अभी बताने वाला हूँ। KCR साहब की मीटिंग 22 तारीख को तुर्कापल्ली मंडल में यादाद्री डिस्ट्रिक्ट में एक मीटिंग है, जिनका फार्म हाउस से 12 से 15 किलोमीटर दूर तकरीबन 3 से 4 हज़ार लोगों की गैदरिंग वहाँ पर है। उसकी कॉल रिकॉर्डिंग मैं आपको अभी स्क्रीन पे बता रहा हूँ, देखिए अब आप। సార్ నమస్తే సార్. నమస్తే అంజయ్, బాగున్నావా? బాగున్నా సార్. అంజయ్, ఇప్పుడు ఏంటంటే నేను 22 వస్తున్నా మీ ఊరికి. 22 తారీఖా సార్? ఎందుకంటే నాకు మధ్యలో నాకు కరోనా వచ్చి దేశం అంతా కరోనా వచ్చి సార్ అవును సార్. వద్దామంటే కూడా రాలేకపోయాము సార్. అప్పుడు మనం మాట ఇచ్చున్నాం కాబట్టి 22 వచ్చి ప్రాజెక్ట్ టేకప్ చేద్దాం. ఇక ఓకే సార్, థ్యాంక్ యూ సార్. 22 సార్. 2 ప్రదేశాలు చూడాలి నువ్వు సార్. ఒకటి, ఊరందరికి భోజనం నేనే పెడతారు సార్. మీరు ఎవరు పెట్టే అవసరం ఉండదు సార్. ఎమ్మెల్యే గారు కూడా చెప్పిన నేనే పంపిస్తా, టీం హైదరాబాద్ నుంచి వస్తారు వాళ్ళు. సార్. మొత్తం మీ ఊరు జనాభా ఎంత సార్? 2600 సార్. 2600 సార్. సరే, ఒక 3000 మందికి పడితే సరిపోతుంది కదా మంచిగా. మస్తు సార్. 20 ఒక 3-4 అంటే బయట అటు అయినా కూడా 2600 అంటే 3000 సరిపోతుంది సార్. న్యాయం కూడా వస్తారు కదా 2000 మంది దాకా, మొత్తం జిల్లా యంత్రాంగం అంతా వస్తుంది కదా. 5 ఎక్కువ కావాలి సార్. మరి సరిపోతుంది. మా న్యాయం కూడా ఒక 200 మంది వస్తారు, ఇంకో 200 ఎక్స్ట్రా అనుకుందాము. సరిపోతుంది సార్, సరిపోతుంది. పోలీసులు వాళ్ళు సరే చూద్దాను, కాదని నువ్వేం బాధపడతావు కానీ. సార్ నేను చేపిస్తలే సార్. టీం వచ్చి సెపరేట్ చేస్తారు, వాళ్ళే చేస్తారు సార్. నువ్వేం బాధ కావాల్సిన అవసరం ఉండదు. కాకపోతే 2 జాగాలు చూడాలి నువ్వు. సార్. మీ కలెక్టర్ కూడా వస్తుంది ఇప్పుడు మీ ఊరికి. ఇప్పుడు వస్తుందా సార్? వస్తుంది, నీకు చెప్పొస్తుంది. చెప్పిన నీ పేరు కూడా చెప్పిన సార్. మధ్యాహ్నం వరకు వస్తుందేమో సార్. అందరు వస్తారు, మళ్ళీ మొత్తం టీం వస్తారు సార్. వచ్చేందంటే మొత్తం 2 జాగాలు సార్. ఒకటి, ఊరు మొత్తం కులం మతం జాతి లేకుండా సార్ అందరు కలిపి సామూహిక భోజనం ఒక్కగానే తింటాం సార్. అది ఒకటి. సార్. నేను 11:30-12 మధ్య చేరుకుంటా సార్. చేరుకొని అందరితో పాటు కలిసి నేను కూడా తింటాం మీతో పాటు. సార్. మందులనే కూర్చొని తింటాం సార్. మీ మంత్రి గారు వస్తారు, లోకమాత వస్తారు సార్. దాని తదనంతరం మీటింగ్ సార్. దీనికి కూడా రెయిన్ ప్రూఫ్ టెంట్ ఏర్పాటు చేయాలి, వర్షం ఇబ్బంది లేకుండా. సార్. కలెక్టర్ చెప్పినా వాళ్ళు చూసుకుంటారు, అది అధికారులు. సార్. దానికి కూడా రెయిన్ ప్రూఫ్ టెంట్ వేయాలి సార్. ఈ 2 జాగాలు ఇవి మంచి. సార్. ఊరంతా కూర్చొని తినడానికి, సార్. ఊరంతా కూర్చొని మళ్ళీ సభ జరుపుకోవటానికి. సార్. అర్థమైంది గడిగా? అర్థమైంది సార్. ఖాళీ జాగాలు మంచిగా నీట్ ఉండేటివి. సార్. 2 జాగాలు ఎంపిక చేయి. సార్ ఒక చిన్న సార్, ఇప్పుడు మనకు గ్రామ పంచాయతీ అంటే మరి మధ్య అవుతుంది, అది మీరు వస్తే అంత మంది కూర్చోవడానికి వీలు కాకపోతే సార్. ఇప్పుడు మీరు బయట పెట్టు. ఇప్పుడు మీరు చూసి కదా సార్, మా రామాలయం సార్, మీరు రాత్రి చూసారు మాకు అక్కడ మీరు రాత్రి కదా సార్, టర్నింగ్ లా కొండపూర్ రోడ్ లో. అవును. అక్కడ ఒక 30 మన ఈ పరాల శ్రీనివాస మార్కెట్ కాదు మాజీ చైర్మన్ ఉంటారు సార్, ఆయన ఒక 30 ఎకరాలు ఉంటది హాస్టల్ దగ్గర. అక్కడ అదే జాగాలో పెట్టు సార్. అక్కడ పెడతాం సార్. ఇక్కడ మీరు వచ్చే ఆంధ్రవేలో కూడా మీకు ఈజీగా ఉంటుంది సార్ రావడానికి కూడా. మన ట్రాఫిక్ కూడా ఈజీగా మనకు మీరు వస్తే చాలా మంది వస్తారు కదా సార్, అందుకని అక్కడ మంది వస్తారని కూడా అక్కడ ఈజీగా ఉంటుంది. మనకు 25-30 ఎకరాలు ఉంటుంది మనకు. నేను బస్సు వస్తుంది నాది సార్. బస్సు వచ్చి ఉంటుంది, దానిలో నాకు బాత్రూమ్ గిత్రూమ్ అన్ని ఉంటాయి సార్. నేను ఎవరి ఇంటికి పోయే అవసరం కూడా ఉండదు నాకు. సార్. బస్సులకే పోతాను, మళ్ళీ బల్ల కూడా బస్సులకే పోతాను. మా ఇంటికి రావాలి సార్ ఒకసారి. మా ఇంటికి మీ ఇల్లు ఎక్కడ ఉంది? మా ఇల్లు లోపల ఉంటుంది సార్, చిన్నది. నువ్వేం సార్ చెప్పినా కదా సార్ మీకు లేదని మా ఇల్లు. పర్లేదు, మీ ఇంటికే వస్తాయి, ఏముంది. ఒక్కసారి మా ఇంటికి వచ్చాయి, మా బ్లెస్సెస్ ఇచ్చిపోదాం, మా కుటుంబానికి బ్లెస్సెస్ ఇచ్చిపోదాం. నో ప్రాబ్లం. 5 నిమిషాల కోసం పోదాము సార్. ముందు తర్వాత పోయే ప్లాన్ చేసుకుందాం. ఓకే సార్. మీ అందరిని కలుపుకోనుగా. సార్. ఓకే సార్. దీనిలో చిల్లర రాజకీయాల పార్టీలు ఉండవు. లేదు సార్, నాకు లేదు సార్. నేను ఎట్లా నేను చెప్పేది సేవలకు కూడా ఎవరైనా వేరే పార్టీ ఉంటే కూడా మనం కలుపుకొని పోవాలి. ఇప్పుడు ఓకే సార్. ఒప్పుకుంటాం మనకి, ఎందుకంటే మీరు ఎలక్షన్ కూడా వెనక నోటీస్కు మనకు సంబంధం లేదు. ఓకే సార్. ఇది ప్రాజెక్టు ఊర్లో ప్రతి ఇంటిని మనం బాగు చేయాలని వస్తున్నాం కాబట్టి సార్ మొత్తం మనకు వీడు వాడే ఉండదు మనకి ఉపేక్ష. సార్. నువ్వు మంచిగా చేస్తే ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తే నువ్వు 10 సార్లు నువ్వే గెలుస్తావు. మీదయ్యా సార్, మీ బ్లెస్సింగ్ సార్. దానిలో పెద్ద ఇబ్బంది ఉండదు. మీ జెండాతోటే మీతోటే ఏ స్థాయికి వచ్చాను సార్. నాకు 2 పూట అన్నం కూడా లేదు సార్. నేను మా బాబు కుటుంబం ప్రాబ్లం చేద్దాం, బాగా చేద్దాం. సార్. మంచి పేరు వస్తుంది. సార్.
ఈ రెండు జాగాలు వేరు వేరు ఉండాలి, విడివిడిగా. అన్నం దగ్గర ఇది ఉండద్దు. ఓకే సార్. అన్నం ఒక తాట, ఒక దిక్కు అన్నం ఒక తాట. అన్నం దూరం ఉండాలి. ఓకే సార్. జనం తినేసి మంచిగా హ్యాపీగా మీటింగ్ రావాలి. ఓకే సార్. ఓకే సార్. ఆ జనం వచ్చే లోపు మనం మీ ఇంటికి పోయేద్దాం అట్లా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అన్నం తింటాము, అన్నం తిన్న తర్వాత నేను మీ ఇంటికి వస్తాను. సార్ సార్. అంత జనం అటు పోతుంటారు మీటింగ్ కు. సార్ సార్. ఒక 5-6 నిమిషాలు 10 నిమిషాలు మీటింగ్ కాడ కూర్చొని మళ్ళీ మనం మీటింగ్ పోతాం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. అట్లా ప్లాన్ చేసుకుంది. రైట్ సార్. రైట్ సార్. ఓకే. ఓకే కదా? ఓకే సార్. ఓకే సార్. ఆఫీసర్లు అంతా వస్తారు, కలెక్టర్లు వస్తారు, మీరంతా మాట్లాడుకొని గైడ్ చేసుకొని చేసుకోండి. రైట్ సార్. సార్ థ్యాంక్ యూ. अभी आप लोगों ने केसीआर साहब और उस गांव के सरपंच जो तुर्कापल्ली मंडल यादाद्री डिस्ट्रिक्ट में है, 22 तारीख को वहाँ पर तकरीबन 4000 लोगों की मतलब गैदरिंग है. उस गांव में तकरीबन 2600 लोग हैं जिनकी तकरीबन लोगों की ज़मीन हड़पी गई केसीआर और टीम के ज़रिए, और वहाँ पर 4-वे ट्रैक रोड बनाया गया. इसलिए केसीआर साहब ने उन लोग वो सरपंच से कहा कि सबको बुलाइए. 2500 लोग, 2600 लोग हैं, मेरे साथ भी 1000 लोग आएंगे. तकरीबन 4000 लोगों का खाने का इंतज़ाम मैं करूँगा, यानी केसीआर साहब करेंगे. वेरी गुड केसीआर साहब, ग्रेट सेक्युलर सीएम यू आर. 4 मसाजिद शहीद, ग्रेट सेक्युलर सीएम यू आर. और एक चीज़, लॉकडाउन सबसे पहली चीज़ करना था मार्च के आखिरी हफ्ते में ही, ताकि महाराष्ट्र के हालात बहुत बुरे थे. हालांकि महाराष्ट्र तेलंगाना को तकरीबन 3 तरफ से घिरा हुआ है, उसके बावजूद भी केसीआर साहब लॉकडाउन नहीं करे. ईद से बिल्कुल 2 दिन पहले अचानक लॉकडाउन कर दिए ताकि मुसलमान नमाज ना पढ़ सकें, मुसलमान इबादत ना कर सकें. उनके मकसद में वो कामयाब हो गए. लेकिन अल्हम्दुलिल्लाह अल्लाह सबसे बड़ा है, अल्लाह ईश्वर गॉड सब एक ही हैं. अल्हम्दुलिल्लाह वो सब हर चीज़ उसके पास रिकॉर्ड हो रही है, हर चीज़. तो और एक चीज़ है हमारे केसीआर साहब, क्या तेलंगाना तीसरे वेव के लिए तैयार है? जो 3rd वेव जो आने वाला है कोरोना का, उसके लिए क्या तेलंगाना तैयार है? आज भी कई लोगों को दवाई नहीं मिल रही हैं, आज भी कई लोग बीमार हैं, आज भी कई लोग परेशान हैं. उसके बावजूद भी आपको 4000 लोगों की गैदरिंग करने की जरूरत क्या पड़ी? इसके जिम्मेदार कौन होंगे केसीआर साहब, बताइए आप. 4000 लोग आपकी अपनी जाती मफाद के लिए आप गैदरिंग कर रहे हैं, अगर उसमें कुछ हुआ तो इसके जिम्मेदार कौन हैं? और एक बात आपको वाज़ेह कर दूं मैं, स्कूल रीओपनिंग के बारे में. जो स्कूल रीओपनिंग हो गया, कल से कॉल्स आएंगे स्कूल्स को, आज से कॉल शुरू हो जाएंगे स्कूल्स को फीस के लिए. इसमें केसीआर साहब की एक अजीब साजिश है. केसीआर साहब चोर को चोरी करो बोलते, कुत्ते को भौंको बोलते, घर वाले घुसारो बोलते. ना कोई प्राइवेट स्कूल में ना आप कोई कंसेशन नहीं दिए, ना प्राइवेट स्कूल वालों को आप बिजली का बिल माफ करे, कुछ नहीं करे. और प्राइवेट टीचर्स क्या खुदकुशी कर लेके मर जाना. और पेरेंट्स, जो भी पेरेंट्स हैं वो लोग, जाहिर सी बात है वो लोग फीस नहीं भरेंगे. अब फीस बंदो बोलेंगे आप, क्योंकि आप जुलाई की 15-20 के बाद यकीन है फिर से लॉकडाउन आप करेंगे. जब तक के बच्चे फीस भर देंगे 1 साल की, उसके बाद दोबारा आप लॉकडाउन करेंगे, क्योंकि 3rd वेव आना कंफर्म है. 3rd वेव आना. 3rd वेव के लिए तेलंगाना तैयार नहीं है. I will write on a bond paper, mark my words. My vote is my bond. अना और उधर वे सुनना, नूर उधर वे सुनना मादरे. केसीआर साहब और आप अभी धोखा नहीं दे सकते. बहुत धोखे दे दिए अभी अब तक, आप बहुत धोखे दे दिए. धोखे पे धोखा, धोखे पे धोखा, धोखे पे धोखा, धोखे पे धोखा. मैं सारी तेलंगाना की आवाम से गुजारिश करता हूं, विनती करता हूं, हाथ जोड़कर, इर्रिस्पेक्टिव ऑफ कास्ट, क्रीड, रिलीजन, चाहे आप कोई भी मजहब के हों,
कोई भी कास्ट के हों, हम सब एक आदम की औलाद हैं। आओ सब एक होकर केसीआर को हटाओ, तेलंगाना बचाओ। ये केसीआर ने एक नहीं हजारों धोखे दिए और आज भी हमारे मुसलमान, हमारे दलित भाई, हमारे क्रिश्चियन भाई, हमारे हिंदू सेक्युलर भाई इससे बहुत परेशान हैं। सब एक हो जाओ, केसीआर को हटाओ, तेलंगाना बचाओ। जय हिंद।